కార్తీక మాసం 4వ రోజు ఆలయ దర్శనం. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ దగ్గరలో బొంతపల్లి అనే గ్రామంలో ఉంది. పూర్వం పశువుల కాపరి ఈ శివాలయం నుంచి వెళ్తుంటే ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు స్వామివారు ఉన్నారంట. స్వామివారు పశువుల కాపరితో నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంటే ఆ పశువుల కాపరి తన భుజాలపై ఎక్కించుకొని మనం ఇప్పుడున్న ప్రదేశంలో తీసుకొచ్చారట. ఆ తర్వాత కొద్ది రోజులకి షావుకారులు వ్యాపార పని మీద హైదరాబాద్ వస్తుంటే ఈ ప్రదేశంలో వసతి చేశారు. అప్పుడు వారి కలలో స్వామివారు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. ఇక్కడ ఉన్న స్వామివారు స్వయంభూ వీరభద్రస్వామి. ఈ ఆలయంలో ఉన్న రాయి మీద మన 2 చేతులు పెట్టి కోరిక కోరుకున్నప్పుడు మన చేతి వేళ్ళు తిరిగితే అనుకున్నవి జరుగుతాయంట. ఇక్కడ అమ్మవారు 9 శ్రీచక్రాలతో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా 5 గంటలకి స్వామివారి నిత్య కళ్యాణం చేస్తారు. ఈ ప్రదేశమంతా కూడా ఒకప్పుడు అడవి ప్రాంతం కాబట్టి బొంతపల్లి అని పేరు వచ్చింది. ఇది ఇవాల్టి ఆలయ దర్శనం.